చేసిన పేరు సందీపిక. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణిస్తుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేశారు. ఈ ప్రభావంతో ఇవాళ ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అలాగే కళింగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నంబరు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1వ నంబరు హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. అయితే సోమవారం శ్రీకాకుళం జిల్లా కవిటిలో అత్యధికంగా 62.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. రెండు రోజులుగా భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచేశాయి. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటి ఉధృతికి పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. కల్వర్ట్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో కుండపోత వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని పిల్లిగడ్డ అంతర్రాష్ట్ర వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళంలోని వంశధార, నాగావళి, బహుదా నదుల్లో భారీగా వరద చేరుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, 3 రోజుల పాటు కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసిన వాయుగుండం, తీవ్ర వాయుగుండం నిన్న ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటింది. అయినప్పటికీ కూడా ఇవాళ అంటే మరో 24 గంటల పాటు ఈ ప్రభావం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఏదైతే ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సమీప రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణించి ఇవాళ కూడా ప్రభావం చూస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఇవాళ కూడా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ పేర్కొంది. చూస్తే కనుక ఇప్పుడు కొన్ని పోర్టుల్లో కోస్తాలోని కొన్ని పోర్టుల్లో కూడా 3వ ప్రమాద హెచ్చరిక వరకు కూడా జారీ చేయడం జరిగింది. ఇది భారీ వర్షాల కారణంగా ఇప్పటికే అల్లూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అతలాకుతమైన పరిస్థితి అయితే ఉంది. కొండ చర్యలు విరిగిపడటం, అదేవిధంగా వాగులు పొంగిపడటం, ఇల్లు మధ్య ఏదైతే ముంపులో చిక్కుకోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలో చూస్తే కనుక కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో అదేవిధంగా కొన్ని చోట్ల కాలనీలు కూడా ముంపులో చిక్కున్నాయి. ఇవాళ కూడా ఇదే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి కూడా ఏదైతే భారీ వర్షాలు లేనప్పటికీ కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం జనజీవనం అంతా కూడా పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. చూస్తే కనుక మిగిలిన ప్రాంతాల్లో చూస్తే కనుక ఇటు ఏలేరు, కాకినాడ జిల్లాలోని ఏలేరు ప్రాజెక్టు నుంచి కూడా ఈ ఇవాళ 26,000 క్యూసెక్ల భారీ వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కొన్ని ఇప్పటికే దాదాపు కిల్లంపూడి మండలం, రాజుపాలెం వంటి ప్రాంతాల్లో గండ్లు కూడా పడ్డాయి. ఆ గండ్లు కూడా పోర్చలేని పరిస్థితి. కాలనీలు, ఊర్లను కూడా ఈ వరద నీరు కూడా ముంచెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా చూస్తే కనుక ఇటు కొల్లేరుకి కూడా భారీ వరద కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇవాళ అంటే భారీ వర్షాలు ఇవాళ కూడా ఉంటాయని చెప్పి కూడా హెచ్చరికల నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో విద్యా సంస్థలకు ఈ రోజు కూడా కలెక్టర్ సెలవు ప్రకటించడం జరిగింది. మొత్తం చూస్తే కనుక ఈ తీవ్ర వాయుగుండం కారణంగా ఏదైతే కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకులు పొంగిపోతున్న నేపథ్యంలో రానున్న 2 రోజులు కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను
పునరావాసాలకు తరలించడం, అదేవిధంగా వారికి ఏదైతే ఏర్పాట్లు కూడా చేయడం, వారికి సంబంధించిన పునరావాస ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి చూస్తే కనుక ఈ ప్రభావం, ఈ వాయుగుండం ప్రభావం అయితే ఖచ్చితంగా ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అంటే ఉమ్మడి విశాఖ సంబంధించిన ఏజెన్సీ ప్రాంతంపై తీవ్రంగా పడింది. తర్వాత మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇవాళ కూడా తేలికపాటి వర్షాలు కూడా కొనసాగుతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం అంటే ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న ఏపీని మళ్ళీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే అధికారులు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అలర్ట్లు జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది 2 రోజుల క్రితం. ఇవాళ కూడా ఆరెంజ్ అలర్ట్ లో ప్రస్తుతం ఈ జిల్లాలన్నీ కూడా ఉండడం జరిగింది. విశాఖ జిల్లాతో ఏదైతే అల్లూరు జిల్లా, ఈ విశాఖ ఏజెన్సీతో పాటు కోస్తా జిల్లాలన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాయి. అయితే ఇందులో చూస్తే కనుక తేలికపాటి వర్షాలు కూడా ఇవాళ కూడా కొనసాగుతాయని చెప్పి కూడా, అంటే నిన్న నుంచి కూడా కొంత సాధారణ వాతావరణం కనిపిస్తున్నప్పటికీ కూడా తేలికపాటి వర్షాలు కొనసాగుతాయని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా రేపటి వరకు, అంటే బుధవారం వరకు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే చూస్తే కనుక ఏదైతే గత 10 రోజుల నుంచి కూడా చూస్తే కనుక 2 సార్లు ఈ వాయుగుండం కారణంగా తీవ్రంగా ప్రభావం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక గత తీవ్ర వాయుగుండం ఏదైతే ఈ 2 రోజుల నుంచి, ఈ నెల 6-7 తేదీల నుంచి చూస్తే కనుక మరింతగా ఈ వర్షాలు ముంచెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికెక్కడ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో వారు ఈ వాగులు వంకలు దాటకుండా, అదేవిధంగా వరద నీటి వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే కొన్ని చోట్ల వాగులు, అదేవిధంగా భారీగా ఉధృతంగా ప్రవహిస్తున్న ఈ కొన్ని కాలువలు, రిజర్వాయర్లకు సంబంధించిన కాలువలు అన్ని కూడా కాలనీలు కూడా ముంచెత్తున్న పరిస్థితి అయితే ఉంది. సమీపంలోని కాలనీలు, అదేవిధంగా పంట పొలాలను కూడా ముంచెత్తుతున్న నేపథ్యంలో ఇటు ఈ వాయుగుండం, తీవ్ర వాయుగుండం కారణంగా కూడా భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం కూడా సంభవిస్తున్నాయి. సందీప్, ప్రస్తుతం అంటే ఈ వాయుగుండంతో కురిసిన వర్షాలతో అంటే ఉత్తర కోస్తాలో ఏ మేరకు నష్టం వాటిల్లింది? అయితే భారీగా ఏదైతే నష్టం వాటిల్లింది, ముఖ్యంగా చూస్తే కనుక ఏజెన్సీ ప్రాంతం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అయితే అతలాకుతలమైన పరిస్థితి అయితే ఉంది. జలపాతాలు, ఏదైతే కొండవాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏదైతే కొన్ని చోట్ల అయితే కొండ చర్యలు కూడా విరిగిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఒక మృతి చెందడం జరిగింది, మరొక 3కి గాయాలయ్యాయి. ఇలా చూస్తే కనుక ఏదైతే ఈ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే వాగులు పొంగుతున్నాయి. దీంతో ఇళ్లను కూడా ముంచెత్తిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా దాదాపు 3-4 రోజుల పాటు ఈ నీళ్లలోనే సరిపోతూ ఇల్లు కూడా, చిన్న పూరిళ్ళు, అదేవిధంగా రేకుల షెడ్లు వంటి ఇళ్లు కూడా బలహీన పడుతూ కూడా పడిపోయే ప్రమాదంలో చిక్కున్నాయి. దీంతో వారందరినీ కూడా, అక్కడ ఉన్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అధికారులు కూడా తరలిస్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ సైన్యం కూడా, ఎందుకంటే భారత సైన్యం కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఇవాళ అందుబాటులో ఉండబోతున్నారు. మొత్తం మీద జలాశయాలు కూడా ఏదైతే వరద నీరంతా కూడా పోటెత్తుతున్న పరిస్థితుల్లో రానున్న 2 రోజులు కూడా ఇదే రకంగా వరద ప్రభావం ఉండబోతుంది. అంటే వర్షాలు తగ్గినప్పటికీ ఇవాళ కొన్ని చోట్ల భారీ వర్షాలు, అదేవిధంగా కొన్ని చోట్ల తేలికపాటి జల్లు, ఏజెన్సీ ప్రాంతం, అదేవిధంగా ముఖ్యంగా ఉత్తర కోస్తాకు సంబంధించిన జిల్లాల్లో భారీ వర్షాలు, అదేవిధంగా మిగిలిన ప్రాంతాలు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లు కూడా కురుస్తాయని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మత్స్యకారులు అయితే రేపటి వరకు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రస్తుతం అంటే తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ముప్పు తప్పినట్టేనా? ఆయన ప్రస్తుతానికైతే ఈ ముప్పు తప్పినట్టుగా చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇవాళ కూడా భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఏదైతే వాతావరణ శాఖ కావచ్చు, విపత్తు నిర్వహణ శాఖ కూడా ప్రకటించింది. దీంతో ముఖ్యంగా వాగులు ప్రభావం అయితే రేపు ఎల్లుండి కూడా ఉండొచ్చు. ఎందుకంటే భారీ వర్షాలు కురుతాయి. దీంతో ఈ ఏజెన్సీ ప్రాంతంలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఈ వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ రావచ్చు. వాటి కింద ప్రాజెక్టులు ఇంకా మరింతగా ఈ ప్రాజెక్టుల కింద నుంచి భారీగా వారు నీటి ప్రవాహాన్ని కూడా విడుదల చేయబోతున్నారు. కాబట్టి రేపు ఎల్లుండి కూడా, అంటే వర్షాలు కొంతవరకు తగ్గినప్పటికీ కూడా ఈ వాగుల ప్రభావం, అదేవిధంగా ఉప్పొంగుతున్న కాలువల ప్రభావం కారణంగా రేపు ఎల్లుండి కూడా ఈ ప్రభావం ఇలాగే ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.